వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అయితే గతంలో ఆయన భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన అనంతపురం, కర్నూలులో పాదయాత్రలు చేశారు. మరి దాని తర్వాత అసలు ఆయన ఏపీలో ఎక్కడ ఆయన జాడ కనిపించలేదు. అయితే తాజాగా విశాఖలో 3 రోజుల పాటు ఇప్పుడు పర్యటన జరగబోతుందని సమాచారం. మరి ఇది ప్రధానంగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే. దీని పరిస్థితులను పరిశీలించటమే లక్ష్యంగా ఉందని కూడా ఈ ప్రచారం జరుగుతా. గతంలో రాహుల్ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రజల సమస్యల కోసం పోరాటం చేపట్టారు. మరి ఇప్పుడు ఈ పర్యటన రాజకీయ సానుకూలతలతో కూడిందిగా భావిస్తున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎక్కువగా యాక్టివ్గా కనిపించట్లేదు. పార్టీ కార్యకలాపాలు నిశ్చలంగా అట్లానే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రాహుల్ పర్యటన అంటే రాజకీయంగా హాట్ టాపిక్గానే ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను ఆయన పునశ్చర్చకు తీసుకురావటం, స్థానిక నేతలకి మద్దతు ఇవ్వటం, కాపు సమాజ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించడం, ఇవన్నీ కూడా వీటిలో వచ్చే అంశాలుగా మనం చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో ఏదైతే పూర్వవైభవం ఉందో దాన్ని తీసుకురావటానికి, దాన్ని ఇప్పుడు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తాం. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా పూర్వ నాయకత్వం కొంత విజయాన్ని సాధించింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలనే చూసింది. మరి జగన్ సృష్టించిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పీడిత స్థితిలోకి వెళ్ళిపోయింది. మరి షర్మిలకి అప్పటికి పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటికీ పార్టీ పూర్తిగా క్రియాశీలంగా మారలేదు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక హైకమాండ్ భావిస్తున్న విధంగా ఈ పర్యటన కాపు సమాజ నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వంగవీటి మోహన్ రంగా కుమారుడికే బాధ్యతలు అప్పగించడం, ప్రాంతీయ నేతలకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వటం కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపచేయడంలో కీలకంగా ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను సందర్శిస్తూ ఉన్నారు. అధికారిక కార్యకలాపాల ద్వారా స్థానిక సమస్యలను కూడా ఆయన సమీక్షించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల్లో పెద్దగా హడావిడేం కనిపించట్లేదు. ఈ పర్యటన కేవలం అధికారిక అంశాలకే పరిమితం అవుతుందా అన్న ఆలోచన కూడా ఉంది. ఇక రాహుల్ గాంధీ 3 రోజుల పాటు విశాఖలో ఉంటూ సమస్యల పరిష్కార మార్గాలను పరిశీలిస్తారు. పార్టీతో పాటు కాపు నేతలకు ప్రత్యక్ష ప్రాధాన్యం ఇవ్వటం, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కూడా ఆయన దృష్టి పెట్టడం, ఎన్ని అంశాలు యాక్టివ్గా ఉండటం, పార్టీ శక్తిని బలోపేతం చేయటమే లక్ష్యంగా తెలుస్తాం. మరి 3 రోజుల పర్యటన తర్వాత రాహుల్ గాంధీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తాయి. ఇంతపాటు స్థానిక నేతల కార్యకలాపాలు ఎలా మారుతాయో చూడాలి. అయితే ఇప్పుడంతా ఒకటే, కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురాగలదా? అయితే రాహుల్ గాంధీ ఈ పర్యటన కీలక మైలురాయి అవుతుందా, లేకపోతే కేవలం ఒక అధికారిక కార్యక్రమంగా మాత్రమే ఉంటుందా అనేది ముందు రోజుల్లో తెలియబోతుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.